2 కప్పుల బియ్యంతో నేనైతే దోసలు ఇలా వేసుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ దోసలకి 2 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకుని శుభ్రంగా నీటితో అయితే కడగాలి. ఇలా నీటితో కడిగిన ఈ బియ్యాన్ని 4 గంటల వరకు నానబెట్టుకుని బాగా నాని అనుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. బియ్యం వేసిన వెంటనే అయితే నీళ్లు వేయకూడదు అనమాట. మిక్సీ జార్ లో కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ అయితే పోసుకుని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంత బాగా మెత్తగా మిక్స్ అవ్వాలన్నమాట. అదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 గ్లాసుల వరకు నీళ్ళని అయితే పోసుకోవాలి. దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట, జారుడుగా. ఈ లోపల మనం దోశ పెనం అయితే తీసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా వేడెక్కింది అనుకున్న తర్వాత మనం దోశ బ్యాటర్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. దీని మీద మూతనైతే పెట్టి 2 నిమిషాలు వేయించుకుంటే మన దోశ అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా రిమైనింగ్ దోశలను కూడా మనం వేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.